హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మైవాన్ షట్టరింగ్ గురించి తెలుసుకుందాం. మైవాన్ షట్టరింగ్ అంటే ఏమిటి? మైవాన్ షట్టరింగ్ అనేది అల్యూమినియం ఫార్మాక్ సిస్టమ్. దీనిలో కాలమ్స్, బీమ్స్, స్లాబ్స్, వాల్స్ అన్నీ ఒకేసారి కాంక్రీట్ పోసి తయారు చేయవచ్చు. ముఖ్యంగా దీన్ని మల్టీ స్టోరేడ్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్లో ఎక్కువ వాడుతుంటారు. దీనిలో ప్రత్యేకత వచ్చి ఫాస్ట్ వర్క్, అంటే పనిని వేగంగా పూర్తి చేసుకోవచ్చు. రోజుకి ఒక ఫ్లోర్ స్థాయి నుంచి పనిని వేగంగా చేసుకోవచ్చు. అండ్ మనం స్లాబ్ టు స్లాబ్ సైకిల్ వచ్చి చాలా తక్కువ ఫ్రెండ్స్. వితిన్ 1 వీక్లో డీషట్టరింగ్ చేసేసుకుని మళ్ళీ నెక్స్ట్ స్లాబ్కి వెళ్ళిపోవచ్చు. కింద ప్రాప్ సపోర్ట్స్ మాత్రం కంపల్సరీ. అండ్ ఫినిషింగ్ వచ్చేటప్పటికి మనం దీంట్లో యూజ్ చేసే కాంక్రీట్ సెల్ఫ్ కాంపాక్టెడ్ కాంక్రీట్, దాన్ని SCC అని కూడా అంటారు. ఈ సెల్ఫ్ కాంపాక్టెడ్ కాంక్రీట్లో మనం అంటే మనం వైబ్రేషన్ అనేది అక్కర్లేదు. ఆటోమేటిక్గా మీరు కాంక్రీట్ వేస్తే ఆటోమేటిక్గా ఫామ్ వాక్లోకి వెళ్ళిపోయి ప్రతి చిన్న ద్వారం ద్వారా కూడా అది మొత్తం అంతా వెళ్ళిపోయి ఆటోమేటిక్గా సెట్ అయిపోతూ ఉంటుంది. సో దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ కాంపాక్షన్. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా ఎప్పుడైతే కాంపాక్షన్ అయిపోయిందో మీకు ఎక్కడ కూడా హనీ కోమింగ్ వచ్చే ప్రసక్తి అనేది ఉండదు. సో మీకు గోడలన్నీ కూడా చాలా స్మూత్ ఫినిషింగ్ వస్తుంటుంది. మీరు డీషట్టరింగ్ చేయగానే కూడా మీరు చేతితో యూ కెన్ ఫీల్ దట్ స్మూత్ అయిపోద్ది. కాబట్టి డైరెక్ట్గా దాని మీద పండింగ్ స్టార్ట్ చేసేసుకొని డైరెక్ట్గా పుట్టి ఎక్కించేసుకొని మీకు క్లోజ్ చేసుకోవచ్చు. అంటే మీకు ప్లాస్టింగ్ ఖర్చు అనేది దీంట్లో 0. అండ్ స్ట్రక్చర్కి వచ్చేటప్పటికి గోడలు, స్లాబ్స్, కాలమ్స్ అన్నీ కూడా మోనోలిథిక్గా ఒకేలా తయారై ఉంటాయి. సో మీకు స్ట్రక్చర్ వచ్చి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ రోజు ఎన్నిసార్లు అన్నా దీన్ని వాడుకోవచ్చు. అంటే యాజ్ పర్ స్టాండర్డ్స్ ప్రకారం దీన్ని 150 టైమ్స్ వరకు మనం రీయూజ్ చేసుకోవచ్చు. సో దెర్ ఈజ్ నో ప్రాబ్లం, మనకి ఏమీ పాడైపోదు. అంటిల్ అన్లెస్ మనకి యూసేజ్ అనేది ఎంత నీట్గా చేసుకుంటున్నామో స్టాకింగ్ కూడా అంత బాగానే చేసుకోవాలి. లేకపోతే అది ఇష్టం వచ్చినట్టు పడేస్తే, ఇది అల్యూమినియం కాబట్టి డీఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ చాలా లెస్ లేబర్ ఫ్రెండ్స్, దీనికి చాలా తక్కువ లేబర్ సరిపోతుంటారు.